హాయ్ పిల్లలు. ఒక చిన్న గ్రామంలో బుజ్జి అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా అల్లరివాడు. మాటలు కూడా మాత్రం కాస్త తేడాగా ఉండేవి. బుజ్జి ఎవరినైనా ఎదురుచూచి ఎప్పుడు కొంచెం కైనంగా మాట్లాడేవాడు. అందుకే అందరూ అతనికి దూరంగా ఉండేవారు. ఒకరోజు ఊరికి ఒక జ్ఞానవంతుడు వచ్చాడు. ఆయన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. పిల్లలందరూ ఆయన చుట్టూ చేరతారు. బుజ్జి మాత్రం దూరంగా నిలుస్తాడు. వృద్ధుడు బుజ్జిని పిలిచి అతనితో మృదువుగా మాట్లాడతాడు. అతని చెడు మాటల వల్ల ఎలా మనుషుల మనస్సు బాధపడుతుందో చెబుతాడు. బుజ్జి బాబూ, మాటలకి బలముంది. మంచి మాటలు మనుషుల మనసులు గెలుస్తాయి అని చెప్తాడు. ఆ రోజు నుంచి బుజ్జి తన మాటల్ని మార్చుకున్నాడు. బుజ్జి చిన్న చిన్న పనులతో పిల్లలతో మంచిగా మాట్లాడటం మొదలుపెడతాడు. పిల్లలంతా సంతోషిస్తారు. ఇప్పుడు అందరూ అతన్ని ఇష్టపడుతున్నారు. ఈ కథలోని నీతి ఏంటి అంటే, మంచి మాటలు మంత్రంలాంటివి. అవి మనిషిని మార్చగలవు, మనసులు గెలుచుకోగలవు. Like and subscribe for more fun.